తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి అనుచరుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని షాప్ చైర్మన్ రవినాయుడు ధ్వజమెత్తారు. బైక్ అద్దె డబ్బులు చెల్లించలేదని దళిత యువకుడు పవన్పై భూమన అనుచరులు దాడి చేయడాన్ని ఆయన ఖండించారు. వైసీపీ హయాంలో ఎన్నో అరాచకాలు చేసి ప్రజలను ఇబ్బందులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో అల్లర్లు సృష్టించాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా కొడుకు డిప్యూటీ మేయర్గా చేసిన అరాచకాలు అంతా ఇంత కాదు. పేద ప్రజలను దోచుకున్నారు. ఈరోజు ప్రతిపక్షంలోకి వెళ్ళినా కూడా వాళ్ళ పంద ఆలోచన మారలా, వాళ్ళ అనుచరుల పంద అలానే ఉంది. ఈరోజు మీ అనుచరులు ఒక దళిత యువకుణ్ణి, పవన్ అనే యువకుణ్ణి నిర్దాక్షిణ్యంగా 2 రోజులు రూమ్లో నిర్బంధించి కొట్టి అతను ఇప్పుడు ఎక్కడున్నాడో కూడా తెలియని పరిస్థితిలో ఉంది. మేము పోలీస్ యంత్రాంగాన్ని కూడా తెలియపరుస్తున్నాం, ఇలాంటి వాళ్ళని వదిలిపెట్టద్దు. చట్టపరంగా ఎన్ని చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు తీసుకోండి. మేము ఒకటే చెప్తాం, తిరుపతిలో అరాచకాలు చేయాలని చూసినా, తిరుమల పవిత్రతను దెబ్బతీయాలని చూసినా కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు, వదిలిపెట్టే ప్రసక్తే లేదు.